హాయ్ హలో వెల్కమ్ టు మై బ్లాగ్. ఈరోజు నేను మీతో మా ఇంటికి గ్రోసరీస్ తెచ్చినాను, అన్నీ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. మళ్ళీ రేపు మార్నింగ్ మేము బెంగళూరు టు ఆంధ్రాకి వెళ్తున్నాం, అందుకోసమే గ్రోసరీస్ తెచ్చుకున్నాము. మీతో షేర్ చేసుకోవాలనుకుంటాను. ఇప్పుడు చూడండి మా ఇంట్లో గ్రోసరీస్ ఏమేమి ఏటైతే తెచ్చినానని మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇప్పుడు స్టార్ట్ చేద్దామా. ఇప్పుడు సూజీ రవ్వ తెచ్చినాను, ఇది 1/2 kg సూజీ రవ్వ. ఇది వచ్చేసి 85 రూపీస్, 500 గ్రామ్. ఇది దాల్చిన చెక్క అంటారు, దాల్చిన చెక్క. ఇది వచ్చేసి 89 రూపీస్. ఇది వచ్చేసి 89 రూపీస్ 50 గ్రామ్. ఇది రాగిపిండి, రాగి ఫ్లోర్ అంటారు. దీన్ని ముద్ద దోశలో ఏమైనా చేసుకుంటారు కదా, రాగి సంకటి అంటారు కదా, అని చేసుకునే దీంతో. మళ్ళీ శనగలు అండి, పప్పు అంటారు దీన్ని కదా, అది శనగలు. మళ్ళీ డస్ట్బిన్కి కవర్ తెచ్చినాము, డస్ట్బిన్ కవరు. మళ్ళీ శనగల పిండి, గ్రామ్ ఫ్లోర్. మళ్ళీ నువ్వులండి, నువ్వులు తెచ్చిన 2 ప్యాకెట్ నువ్వులు తెచ్చిన. మళ్ళీ ఇది సబీనా తెచ్చినాను. మళ్ళీ ఒక ప్యాకెట్ ఇది ఏమంటారండి, ఏమంటారు వీటిని మెంతేలు కాదండి, ఇవి చూపి మిరియాలు అంటారు వీటిని. ఇది పెసరపప్పు అండి, పెసరపప్పుతో మనం పెసరెట్ వేసుకోవచ్చు. మళ్ళీ పెసరు ఉప్పు నీళ్ళు అంటారు కదా, దాన్ని కూడా చేసుకోవచ్చు. మళ్ళీ ఇది ఇవ్వండి గసగసాలు పాయసానికి వేసుకుంటారు. మళ్ళీ గరం మసాలా చేయడానికి అన్నిటికీ యూజ్ చేస్తారండి ఇది. మళ్ళీ చూడండి, ఇది పలావ్ మసాలా, పలావ్కి వేస్తారు కదా పువ్వు, దీన్ని పువ్వు అంటారండి. బిర్యానీ మసాలాకు ఆల్మోస్ట్ అందరూ యూజ్ చేస్తారు దీన్ని. ఇది నల్ల నువ్వులు కూడా ఆల్మోస్ట్ స్వీట్ రెసిపీస్ లేకపోతే పిండి వంటలకు అన్నీ యూజ్ చేస్తారండి వీటిని. మళ్ళీ సాసులు, ఆవాలు, ఇవి అయితే మెయిన్ మనకు కావాల్సింది కిచెన్లో వంట చేసేదానికి. మళ్ళీ జీలకర్ర అండి, ఇది జీలకర్ర కూడా ఆల్మోస్ట్ మనం పోపుకి అందరూ యూజ్ చేస్తాం కదా జీలకర్ర, అది. మళ్ళీ ఇది వచ్చేసి స్టవ్ క్లీన్ చేసాకండి. మన స్టవ్ మీద ఎలాంటైనా మరకలు కొడితే, లేకపోతే పాలు మరకలు, లేకపోతే ఇది వచ్చేసి మా స్టవ్ మీద వైపర్స్ అండి. ఇవి మనం స్టవ్ మీద ఎలాంటి మరకలు అన్నా కొడితే, లేకపోతే పాలు, లేకపోతే అవి వంటలు చేస్తున్నప్పుడు కొన్ని మరకలు పడతాయి కదండి. ఆ మరకలు మనం కాటన్ బట్టతో అప్పుడప్పుడు క్లీన్ చేసుకోకపోతే ఇది ఉంటుంది కదా, ఈ స్వైపర్ని ఇందులో మనం నీటిలో డిప్ చేసి క్లీన్గా స్వైప్ చేస్తే క్లీన్గా ఉంటుందండి ఈ స్టవ్. మళ్ళీ దీంట్లో స్క్రబ్బర్ కూడా ఫ్రీ వచ్చింది, చూడండి. 2 స్క్రబ్బర్స్ ఫ్రీ వచ్చినాయి, లోపల 2 స్క్రబ్బర్స్ ఫ్రీ వచ్చినాయి. మళ్ళీ డిస్టర్బ్ చేసుకోవద్దండి, మా కన్నయ్య ఏడుస్తాను అందుకోసం అలానే. మళ్ళీ ఇప్పుడు చూడండి, పులిహోర ప్యాకెట్ ఆల్మోస్ట్ అందరూ ఇది పొద్దున పూట్ల టిఫిన్ యూజ్ చేస్తారు కదా. మళ్ళీ టెంపుల్లో కూడా ఆల్మోస్ట్ ప్రసాదాలు ఏమి ఇచ్చినా మా చిన్నోడు డిస్టర్బ్ చేస్తాను, అందరూ డిస్టర్బ్ కావద్దండి. మళ్ళీ పప్పులు అండి, డిస్టర్బ్ చేస్తున్నారు. పప్పులు అండి, ఇవి పప్పులో పిండి వంటలు చేసుకుంటారండి ఆల్మోస్ట్ అందరూ. మళ్ళీ మిక్చర్ చేస్తారు కదా, అందుకు కూడా యూజ్ చేస్తారు. మళ్ళీ స్క్రబ్బర్స్, ఈ స్క్రబ్బర్స్ వచ్చేసి ఇవి నార్మల్గా ఉంటాయండి. ఇవి ఆల్మోస్ట్ అంత రఫ్గా ఉండే ఐటమ్స్ మీద రుద్దడానికి యూజ్ అవుతుంది. మళ్ళీ ఇవ్వండి షామాలో అంటారు, మాకి సేమియా అంటారు కదండి, అంటే ఒక్కొక్క పక్క ఒకలా పిలుస్తారు. మాకి సేమియా అని తెలుస్తుంది. దీంట్లో మనం పాయసం చేసుకోవచ్చు, లేకపోతే దీంట్లో ఉప్మా కూడా చేసుకుంటారు కదా, అది ఇది. మళ్ళీ ఇదండి, ఇది మైదా పిండి అండి. చూడడానికి అయితే వీట్ ఫ్లోర్ అని వేసినారు, కానీ చూస్తే ఇది మైదా పిండి అండి. అసలు అర్థమే కదా ఎందుకు ఇలా చేస్తారనేసి. అండ్ మళ్ళీ కబాబ్ పౌడర్ అండి. అప్పుడప్పుడు కూడా నాన్ వెజ్ చేస్తూ ఉంటారు కదా, ఇంట్లో నాన్ వెజ్ చేస్తేనే బాగుంటుంది, అందుకే కబాబ్ పౌడరు. మళ్ళీ ఎండుమిరపకాయ అండి. ఎండుమిరపకాయలు ఇప్పుడు ఎక్కడనూ మనకి
నార్మల్గా సిక్కు కదా, అవైలబుల్గా ఉంటుంది కదా, అందుకే ఆన్లైన్లో తెప్పించుకున్నాను. చూడండి, కావాలంటే దీన్ని రెడ్ చిల్లీ ఓల్ అంతా పిలుస్తారంట, నాకు కూడా తెలియదు. అండ్ ఇది పల్లెటూరులో చికెన్ కానీ బెంగళూరులో చికెన్ చాలా రేర్ కదా, అందుకోసం తెచ్చుకున్నాను. అదొక ప్యాకెట్. మెంతాలు అండి, మెంతాలు ఆల్మోస్ట్ కొద్దిగా వీటిని అవాయిడ్ చేస్తారు, ఎవరు అంతగా యూజ్ చేయరు. కానీ ఇవి మార్నింగ్ పూట్లో మనము దీన్ని వాటర్ తాగితే చాలా మంచిది అండి, మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. మళ్ళీ ఇవ్వండి, ఇవి కూడా ఆల్మోస్ట్ బిర్యానీ మసాలా వస్తాయి. వీటిని మొగ్గు అంటారు, వీటిని మొగ్గు అని పిలుస్తారు. పలావ్లోకి మళ్ళీ బిర్యానీలోకి స్పైసెస్ ఏమైనా గరం మసాలా చేయడానికి కూడా దీన్ని యాడ్ చేస్తారండి. మళ్ళీ ఇది అండి, బాగా ఇది జీరా రైస్ అండి. ఇది అప్పుడప్పుడు ఏమైనా పలావ్ చేసుకోవడానికి మళ్ళీ అలానే ఏమైనా చేసుకోవచ్చు. ఇది వచ్చేసి ఇండియా గేట్ అనే ప్రోడక్ట్ నుంచి తెచ్చుకున్నాం, చాలా బాగుంటుంది. మీరు కూడా ఆర్డర్ చేసుకోండి కావాలంటే. ఇది మీకు ఎన్ని కేజీస్ అయినా అవైలబుల్ ఉంటుంది, ఆన్లైన్లో అయినా అవైలబుల్ ఉంటుంది, ఎక్కువ స్టోర్ అయినా చిక్కుతుంది. ఇంకా రైస్ కూడా చాలా బాగా అవుతుంది, తినడానికి కూడా చాలా బాగుంటుంది. మళ్ళీ అండి ఇది వచ్చేసి చిన్నపిల్లలకి వీట్ రాగి పిండి నుంచి కొంత స్ట్రాంగ్ అయ్యడం, పిల్లలు స్ట్రాంగ్ అయ్యడానికి రాగి పిండి, ఫ్రూట్స్ అండ్ నట్స్, మళ్ళీ కొన్ని పౌష్టికమైన పప్పు అవి ఇవన్నీ వేసి చేస్తారంటే నాకు ఆ ప్రాసెస్ అని అంటే అంతగా తెలియదు. కానీ ఇది తింటే పిల్లలు చాలా స్ట్రాంగ్గా ఉంటారని తెలుసు. మళ్ళీ అలాగే ఇది ఎలా చేయడం ఏంటి అనేసి నేను మీకు లాంగ్ వీడియో పెడతాను. ఇప్పుడు మీరు ఇప్పటికి మాత్రం మీకు ప్రోడక్ట్ అనుకోండి, ఏమంటే హెల్దీ ప్రోడక్ట్ అనుకోండి. కానీ చిన్న పిల్లలకి దీంట్లో పెడితే చాలా మంచిది. మళ్ళీ వాళ్ళ గ్రోత్ కూడా చాలా మంచిది. మళ్ళీ వాళ్ళు డైజెస్టివ్ ప్రాబ్లమ్కి ఏమి కాకుండా చాలా హెల్దీగా ఉంటుంది తినడానికి. మళ్ళీ దాల్చిన చెక్క అండి, ఇది కూడా ఆల్మోస్ట్ గరం మసాలాకి యూస్ చేస్తారు. మళ్ళీ సాల్ట్, ఇదైతే అన్నిటి కింద మెయిన్ ప్రోడక్ట్ అండి. మనం ఏం లేకపోయినా ఉండొచ్చు, కానీ ఉప్పు లేకపోతే మనం అసలు వంట చేయడానికి కూడా అస్సలు కానే కాదు. అందుకే ఇది అన్నిటి కింద మెయిన్ ప్రోడక్ట్. మనకు ఉప్పు కావాల్సింది కాబట్టి ఉప్పు మనం ఉప్పు ఉంది, అది కూడా టాటా ఉప్పు అండి. మళ్ళీ ఇది వచ్చేసి స్టీల్ స్క్రబ్బర్ అండి, ఇది కూడా ఆల్మోస్ట్ బాగా జిడ్డైన మరకలు కూడా బాగా తొలగిస్తుంది, చాలా బాగుంటుంది ఇది కూడా యూజ్ చేయడానికి. ఇంకంతే అండి, ఈరోజు ఇంత మన సరుకులు. ఇంకా అవన్నీ అన్నీ వచ్చేసేసి ఆల్మోస్ట్ ఇట్లా 2 ప్యాకెట్స్ తీసుకున్నాం కదండి, అవే అండి అవన్నీ. ఇవ్వండి ఈరోజు మా సరుకులు. రేపు నేను బెంగళూరు టు ఆంధ్రాకి వెళ్తాను, మా ఊరికి. అందుకోసం ఇన్ని సరుకులు తీసుకున్నాం. మళ్ళీ ఇవి కూడా ఆల్మోస్ట్ అన్ని అంటే ఒకే ప్రోడక్ట్ 3-4 సార్లు తీసుకున్నాం, అందుకోసం అది అట్లా ఉంది, అంతేగాని ఇంకేం లేదు. ఇంతేనా, మళ్ళీ ఇంతే ఉండేది మా ఇంట్లో ప్రోడక్ట్స్ మేము యూజ్ చేసేది. మళ్ళీ ఇవన్నీ మీకు ఆన్లైన్లో కూడా దొరుకుతాయి, ఆన్లైన్లోనే ఆర్డర్ చేసుకోవచ్చు, లేకపోతే అమెజాన్ ఎందులో అయినా ఆర్డర్ చేసుకోవచ్చు. నేనైతే కొన్ని ఆర్డర్ పెట్టుకున్నా, కొన్ని స్టోర్కి వెళ్ళి తెచ్చుకున్నాను. అందుకే మీతో ఇప్పుడే షేర్ చేసుకున్నాం అనేసి ఇప్పుడే వచ్చి కూర్చున్నాను. అలాగే మళ్ళీ నా వీడియో నచ్చిందా, మీకు అందరికీ చాలా బాగా నచ్చిందా? మళ్ళీ ఇంకో వీడియో కావాలనుకుంటే మీరు నాకు కమెంట్ చేయండి. మళ్ళీ మెయిన్ ఇది పిల్లలకి కావాల్సి వచ్చిన ప్రోడక్ట్ ఇది. మీ ఇంట్లో చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళు సరిగా తినకపోతే, లేకపోతే వాళ్ళ గ్రోత్ బాగాలేకపోతే, లేకపోతే వాళ్ళకి డైజెస్ట్ కాకపోతే ఈ పిండి యూజ్ చేయండి. ఈ పిండి కావాలంటే నాకు కమెంట్ చేసి చెప్పండి, దీన్ని నేను లాంగ్ వీడియో చేసి పెడతాను. అంతేనండి, ఈరోజు ఇంతే మా గ్రోసరీస్. మళ్ళీ నేను ఇంకోటి నా వీడియో మీకు నచ్చినట్లుంటే నాకు ప్లీజ్ కమెంట్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఓకే, నెక్స్ట్ వీడియోలో మనం కలుద్దామా? ఓకే, బాయ్. అంటిల్ దెన్.